Welcome back to our channel Annie Hits. So I'm back with one more video. So ee roju video lo మీ అందరి కోసం నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. ఇవి ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట. సో మీరు అందరూ అడుగుతున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ అని. సో నేను 1 by 1 నా కలెక్షన్స్ అన్నీ చేసుకుంటూ వస్తాను. సో కొంచెం పేషెన్స్తో ఉండండి. అండ్ నేను ముందు పెట్టిన కలెక్షన్స్ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ నా దగ్గర లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ ఎక్కువ లేదు, కొంచెం ఉంది, అది మీకు చూపిస్తాను. అండ్ నా దగ్గర మంచి హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను మీ అందరి కోసం. అండ్ ఐ థింక్ మనం ఈ వీడియో చూసేసరికి మేబీ 25,000 సబ్స్క్రైబర్స్ అయిపోయి ఉండొచ్చు. అయిపోతే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మనం ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అయిపోయాము. ఇలాగే ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీ అయిపోవచ్చు మనము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Okay, so I'll start with a very special dress of mine. ఈ డ్రెస్ వచ్చేసి నేను మా మమ్మీ పెళ్లి శారీ నుంచి చేయించుకున్నాను అనమాట. సో దిస్ విల్ ఆల్వేస్ రిమైన్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ ఈ శారీతో చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఐ లవ్ దిస్ కలర్ కాంబినేషన్ యాజ్ వెల్. సో ఇది పట్టు శారీ క్లాత్ అనమాట. సో ఈ 2 కలర్ కాంబినేషన్స్తో వస్తుంది. చాలా బాగుంది వేసుకుంటే, అంటే ఒక వింటేజ్ లుక్ అనమాట. నేను ఇలా కుట్టించుకున్నాను బేసికల్గా. సో దిస్ ఈజ్ ద ఫ్రాక్. ఇలా వస్తుంది, కలర్ కూడా వెరీ బ్యూటిఫుల్ కలర్. అండ్ బార్డర్ ఏమో ఇలా కాంట్రాస్ట్గా ఇలా వచ్చింది అనమాట. సో డ్రెస్ ఏమో ఇలా వచ్చింది. నేను కొంచెం హై నెక్లా పెట్టించుకున్నా సో దట్ ఈ బార్డర్ వస్తుంది అని చెప్పి. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, 3/4 హ్యాండ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నేను పక్కన వేసుకున్నప్పుడు పిక్చర్ కూడా పెడతాను, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఒకవేళ మీ మమ్మీస్ ఏమైనా స్పెషల్ శారీస్ వాళ్ళు వేసుకోవట్లేదు ఇప్పుడు అని అంటే ఇలా రీక్రియేట్ ఇలా టర్న్ చేయండి. అప్పుడు మీకు ఒక మెమరీలా ఉంటుంది, వాళ్ళకి ఒక ఒక శారీ పాస్ చేసినట్టు ఉంటుంది జనరేషన్స్. సో దీన్ని ఇలాగే ఉంచుకోవచ్చు, ఫ్యూచర్లో ఇంకా వేరేలా కూడా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలి అని అంటే. So this is my most special dress anamata. Let's go to second one. Next dress వచ్చేసి ఈ రెడ్ది. ఇది నేను మా అక్క పెళ్లి టైంలో వ్రతంకి వేసుకోవడానికి అని తీసుకున్నాను. ఇది పైథనీర్ అనమాట. సో ఇది మొత్తం ఇలా వస్తుంది, లైక్ దిస్. ఇలా బుంగు చేతులు వచ్చి ఇలా కొంచెం బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది. ఇది కూడా ఇట్ సైడ్ కూడా అంతే. అండ్ బ్యాక్ కొంచెం ఇలా డిఫరెంట్గా ఇలా జిప్ వచ్చి ఇక్కడ కూడా మనకి డిజైన్ వస్తుంది. అండ్ కిందంతా ఇలా వస్తుంది అండ్ బార్డర్ ఇలా వస్తుంది. సో ఇదైతే నేను నాకు ఒకేసారి వేసుకున్నప్పటి నుంచి. సో అప్పుడు ఒకవేళ ఫోటో దొరికితే డెఫినెట్గా వేస్తాను. ఇది నేను ఆన్లైన్లో కలంకారీ వేర్ హౌస్ అనే పేజ్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నా. అప్పుడు ఎప్పుడో తీసుకున్నా, ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు. బట్ అప్పుడు ఇది అరౌండ్, నాకు ప్రైజెస్ గుర్తులేదు, ఐఎమ్ సారీ. బట్ మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తుండొచ్చు అని అనుకుంటున్నాను. 5,000 బిలోనే, బట్ ఎంత అని నాకు నిజంగా ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇది సెకండ్ది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటి అని అంటే, యాక్చువల్లీ ఈ క్లాత్ సపరేట్ ఆబ్వియస్గా. ఇది ఎప్పుడో తీసుకున్న మెటీరియల్స్, అంటే ఏ ఒకేషన్ రావట్లేదు అండ్ నాకు కుట్టించుకోవడానికి చాలా బద్ధకం వేసి ఆల్మోస్ట్ ఒక 7 years అలా మెటీరియల్ ఉండి నేను లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు సరే దీన్ని ఏదో ఒకటి కుట్టించేసుకుందాము అని చెప్పి ఇలా అయితే పైన ఈ మెటీరియల్ పెట్టించేసి ఇలా ఫ్రిల్స్తో హ్యాండ్స్ చేయించేసుకొని కింద ఈ నెట్టెడ్ క్లాత్ ఇచ్చామన్నమాట. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే, ఈ నెట్ క్లాత్కి లోపల మేము సాటన్ ఇచ్చాం. బట్ దానివల్ల ఇది సాఫ్ట్ నెట్ అవ్వడం వల్ల ఇది ఇలా స్టిక్ అయిపోతుంది అనమాట ఈ సాటన్కి. సో ఒకవేళ మీరు ఇలా నెట్ సాటన్ వెళ్దాము అనుకుంటే కొంచెం రఫ్ నెట్ తీసుకోండి. సాఫ్ట్ నెట్ తీసుకుంటే ఇలా అతుక్కుపోతూ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా మెటీరియల్ ఎప్పుడో తీసుకున్నా కాబట్టి నాకు ఐడియా లేదు ఎంత ఏంటి అని. నేను బతుకమ్మకు వేసుకున్నాను లాస్ట్ ఇయర్, జస్ట్ ఇంట్లోనే కదా అని చెప్పి. సో ఇది కూడా, ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం, బ్లూ అండ్ పింక్. సో ఇది ఆ డ్రెస్ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు. ఇది కూడా మా అక్క పెళ్లి టైంకి వ్రతంకి వేసుకుందామనే తీసుకుంది. అప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో ఉండే.
ద సాచే అనే ఒక పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది నాకు 6000 అలా పడింది అప్పుడు. సో ఈ కలర్ ఇస్ లైక్ మై ఫేవరెట్. చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ అంతా హ్యాండ్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్కి నెట్ అండ్ నెట్ మీద ఇక్కడ ఎండ్స్లో కూడా ఇలా వర్క్ అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్. అండ్ కిందంతా ఇలా కొంచెం ఫ్రిల్స్ లాగా వస్తుంది అండ్ మొత్తం ప్లెయిన్. ఇలా కింద మనకి బాటమ్ అలా ఏమి ఉండదు, దుప్పట్టా ఉంటుంది, మీకు చూపిస్తాను. సో ఇలా వస్తుంది ఇదైతే. నెక్స్ట్ దుప్పట్టా చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఇలా దుప్పట్టా ఇలా ఉంటుంది, ఇలా లేస్ ఇచ్చారు, ఇలా లేస్ వస్తుంది, మొత్తం హెవీ దుప్పట్టా. ఈ కలర్ కాంబినేషన్ అయితే భలే ఉంటుంది, గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ కాంబినేషన్స్ నాకు అండ్ ఫేవరెట్ డ్రెస్ కూడా ఇది ఎక్స్పెన్సివ్ అయినా ఇట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ నేను అప్పటి నుంచి ఇంకేసుకోలేదు యాక్చువల్లీ, బట్ నెక్స్ట్ ఏదైనా ఒకేషన్ వస్తే డెఫినెట్గా దీన్ని స్టైల్ చేస్తాను. సో ఇలా మీరు ఒకవేళ కుట్టించుకోవాలి అని అంటే యూ కెన్ టేక్ ది స్క్రీన్ షాట్ అండ్ మీరు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది కూడా మా అక్క పెళ్ళి టైంలోనే తీసుకున్నా, అప్పుడు వేసుకోవడానికి స్కోప్ రాలేదు. సో నా కజిన్ మెహందీ ఫంక్షన్కి వేసుకున్నాను అనమాట ఇది. సో ఇలా వస్తుంది. ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ చిన్న వర్క్, ఇక్కడ బూటీస్ వచ్చాయి అండ్ ఇలా బుంగు చేతులు నెట్తో. ఇదంతా కొంచెం రఫ్ నెట్ అనమాట. సో అందుకే లోపల మనము ఏది వేసినా, లోపల మనం సాటన్ వేసినా ఇది అలా అతుక్కోదు. సో ఈ మెటీరియల్ ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను హసించి ఫ్యాషన్ నుంచి తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇది కూడా నాకు అరౌండ్ 4000 ఎంతో అయినట్టుంది. సో వాళ్ళు కస్టమైజ్ ఇప్పుడు కూడా చేస్తారేమో, ఒకసారి కనుక్కోండి. బట్ యా ఇది కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్. ఇలాంటి సింపుల్ ఫ్రాక్స్ ఏంటి అని అంటే ఎప్పుడైనా పూజకి కానీ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్కి అలా వేసేసుకోవచ్చు హ్యాపీగా ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్. సో ఇంతకుముందు నేను పెళ్ళికి ముందు నేను ఎక్కువ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ చుడీదార్సే వేసుకునేదాన్ని, ఇప్పుడు శారీస్ కడుతున్నాను కానీ. సో యా. అండ్ ఇంకొకటి ఇది యాక్చువల్లీ నాది కాదు, మా అక్కది, బట్ ఇప్పుడు నేనే వేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం ఇలా ప్లెయిన్ డార్క్ వైలెట్ ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది కొంచెం సాటిన్ మెటీరియల్ లాగే ఉంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఈ మెటీరియల్ ఏంటో. సో ఇలా ప్లెయిన్ ఇచ్చేసి చున్నీ కొంచెం ఇలా హెవీగా ఇచ్చారనమాట, సో దట్ లుక్ బాగుంటుంది అని చెప్పి. సో ఇలా వస్తుంది చున్నీ అంతా, ఇలా వస్తుంది. సో దట్ మీరు కూడా ఏదైనా ఈజీగా కొంచెం బడ్జెట్లో ఏదైనా కొంచెం హెవీది కస్టమైజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చుడీదార్కి ఇలా ప్లెయిన్ క్లాత్ పెట్టించేసి మంచిగా స్టిచ్ చేంజ్ చేసుకోండి. దెన్ ఓనీకి లైక్ హెవీగా వెళ్ళిపోండి, లైక్ బనారస్ కానీ బాందిని కానీ కలంకారీ కానీ అలా వెళ్ళిపోతే ఓవరాల్గా మంచి లుక్ వచ్చేస్తుంది, హెవీగా వస్తుంది అండ్ బడ్జెట్లో వస్తుంది. సో ఇదొకటి. అండ్ ఇది మాత్రం నా రీసెంట్ ఫేవరెట్. అసలు మీరు ఆల్రెడీ నేను స్టైల్ చేసిన వీడియో చూసుంటారు. నేను ఇది ఎస్ఎస్ బొటిక్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. అసలు ఈ మెటీరియల్ కానీ ఈ వర్క్ ఇదంతా వేసుకుంటే అసలు ఎంత పాష్గా అండ్ ఎలిగెంట్గా అనిపించింది, చాలా రిచ్ లుక్ ఉందన్నమాట. సో ఇది కూడా అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, వాళ్ళ పేజ్ కింద లింక్ ఇస్తా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదే ఆల్మోస్ట్ గ్రాండ్ ఉంది అని అనుకుంటే దీనికి ఇలా మంచి ప్యూర్ కలంకారీ దుప్పట్టా ఇచ్చారు. అసలు ఈ దుప్పట్టా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇలా ఇచ్చారు. ఈ 2 కాంబినేషన్ అయితే అబ్బా చాలా బాగుంది. మీరు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, సో మీకు ఏ కలర్ కావాలన్నా వాళ్ళు చేసిస్తారు, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే నా రీసెంట్ ఫేవరెట్ అసలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది రీసెంట్గా స్టైల్ చేసిన లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది నేను ఆన్లైన్ పేజ్ నుంచే తీసుకున్నాను. ఏదైనా నైట్ పార్టీస్కి ఆర్ మీ ఫ్రెషర్స్కి ఫేర్వెల్కి ఇలా లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవాలి అని అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్. అసలు ఎంత బాగుందో. ఈ హ్యాండ్స్ కూడా ఇలా కొత్తగా వచ్చాయి అండ్ ఇక్కడ వర్క్ వచ్చింది, మొత్తం ప్లెయిన్ అండ్ దీనికి చాలా గేర్ ఉందన్నమాట. సో మీరు ఇలా ఒకవేళ ట్విల్స్ చేసుకోవాలన్నా చాలా ఉంది. మీకు ఎక్కువ గేర్ ఉన్న డ్రెస్సెస్ ఇష్టము అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ డ్రెస్. అండ్ ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. ఇది కూడా అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు, వాళ్ళ పేజ్ కూడా కింద లింక్ ఇస్తాను కాబట్టి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి.
ఇది కూడా నా వన్ ఆఫ్ ద ఫేవరెట్. సో యా, నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇంతే ప్రస్తుతానికి. ఇందులో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ చేయండి, అండ్ ఆల్మోస్ట్ అన్ని లింక్స్ కింద ఇస్తాను. ఒకవేళ కింద లింక్స్ లేవు అని అంటే నా దగ్గర లింక్స్ లేవు అని, ప్రైజెస్ కూడా నాకు తెలీదు అని చెప్పి, బికాస్ నాకు తెలిసినవన్నీ ఆల్రెడీ పెట్టేశాను. బట్ అయినా కింద కామెంట్ చేస్తారు అండ్ ఐ ఫీల్ బ్యాడ్. ఎందుకు అంటే కొంతమంది వీడియో చూడకముందే కింద కామెంట్ పెట్టేస్తుంటారు అదేంటి ఇదేంటి అని చెప్పి. ఒకసారి వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్పానో లేదో అని. చెప్పలేదు అంటే నాకు తెలియదు, ఐ మీన్ గుర్తులేదు అని అర్థం. బికాస్ ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి, ఇప్పటివి కాదు. ఇప్పటివన్నీ మీకు చెప్పేసాను ఆల్రెడీ ఎక్కడెక్కడ తీసుకున్నాను ఏంటి అని చెప్పి. సో యా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ముందు ముందు ఇంకా మంచి మంచి సిరీస్, మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి, అక్కడ చాలా అప్ టు డేట్ కాంటెంట్ ఉంటుంది. That's it. I'll be back with more videos. Bye everyone.